సగటు మీద ఈరోజు మనం కొన్ని సులభమైన పద్ధతిలో సమస్యలను చేద్దాం. మామూలుగా సగటు అంటే అవర్గీకృత దత్తాంశానికి సూత్రము రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అలా కాకుండా మనకిచ్చిన దత్తాంశం అంకశ్రేణిలో ఉంటే దానికి సగటు ఎలా కనుక్కోవాలి? అసలు అంకశ్రేణి అంటే రాసులకు స్థిరమైన విలువను కలిపినట్లుగా కానీ లేక తీసివేసినట్లుగా కానీ ఉండాలి. అటువంటి దానిని అంకశ్రేణి అంటాం. అలాంటి సమస్యల్లో మనకు సమస్యలో వరుస సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, గుణిజాలు ఉండేవి అంకశ్రేణిగా తీసుకోవాలి. అంటే ఏది అంకశ్రేణి అని మీరు గమనించుకోవడానికి సమస్యలో ఈ పదాలు కనిపిస్తాయి. వీటిని బట్టి అంకశ్రేణిగా మీరు తీసుకోవాలి. అటువంటి అంకశ్రేణిలో ఉండే దత్తాంశం యొక్క సగటు కనుక్కోవడానికి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేయాల్సిన అవసరం లేదు. ఆ దత్తాంశంలో కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ బై 2 వేస్తే సరిపోతుంది. అంకశ్రేణిలో ఉంటూ బేసి సంఖ్య సార్లు దత్తాంశంలో రాసులు ఉంటే, అంటే 5 రాసులు లేక 7 రాసులు లేక 9 రాసులు అలా ఉంటే కరెక్ట్గా మధ్యలో ఉండే విలువ సగటు అయిపోతుంది. దానికి కూడా మనం ఈ ఫార్ములాను ఉపయోగించకుండానే చేయొచ్చు. అంటే బేసి సంఖ్య సార్లు రాసులు ఉండాలి. అంటే మనకి ఇచ్చిన దత్తాంశంలో 3 రాసులు 5 రాసులు ఇలా ఉన్నప్పుడు మధ్యలో ఉండే రాశిని సగటుగా తీసుకుంటాం. ఒకవేళ దత్తాంశంలో సరి సంఖ్య సార్లు రాసులు ఉంటే, అంటే 4 రాసులు లేక 6 రాసులు లేక 8 రాసులు ఇలా ఉంటే మధ్యలో ఉండే 2 రాసుల మధ్య విలువ సగటు అవుతుంది. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవడం వలన దత్తాంశం అంకశ్రేణిలో ఉంటే సగటును సులభంగా చేయవచ్చు. దీనిలో భాగంగా మొదటి ప్రశ్న. మొదటి n సహజ సంఖ్యల సగటు. సహజ సంఖ్యలు ఉంది కాబట్టి దీనిని అంకశ్రేణి దత్తాంశంగా తీసుకుంటాం. అప్పుడు సగటుకి ఏం చెప్పాం? కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ. కనిష్ట విలువ ఏంటి సహజ సంఖ్యల్లో? 1 ప్లస్ గరిష్ట విలువ అంటే n వరకు సహజ సంఖ్యలు కాబట్టి n1 అనేది కనిష్ట విలువ ప్లస్ n అనేది గరిష్ట విలువ బై 2 అంతే. ఇలాగ సంఖ్యలు ఇచ్చేసినా కూడా చేసుకోవచ్చు. రెండవ బిట్. మొదటి 25 సరి సంఖ్యల సగటు. మొదటి నుంచి 25 వరకు సరి సంఖ్యలు తీసుకుంటే వాటి సగటు. అప్పుడు దీనికి కూడా మనం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేయకుండా సులభమైన పద్ధతిలో కనిష్టమైంది. సరి సంఖ్యల్లో కనిష్టం ఏంటి? 2 ప్లస్ 25 సరి సంఖ్యలు అన్నప్పుడు 2 25లు అవుతుంది. 2 25లు 50 బై 2. కనిష్ట విలువ 2, ఇక్కడ గరిష్ట విలువ 50 అవుతుంది. అంటే 25వ సరి సంఖ్య అంటే 2 25లు. అప్పుడు 52 బై 2. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 26 అవుతుంది. కనుక మొదటి 25 సరి సంఖ్యల సగటు 26 అవుతుంది. మూడవ ప్రశ్న. 40 నుంచి 270 వరకు ఉండే బేసి సంఖ్యల సగటు. అంటే ఈ సులభమైన పద్ధతి లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని రాసులు ఉన్నాయి, వాటి విలువలు ఎలా ఉన్నాయి, వాటన్నిటిని తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా సగటు కనిష్ట విలువ 40 తర్వాత ఉండే బేస్ సంఖ్య 41 ప్లస్ 270కి ముందు ఉండే బేస్ సంఖ్య 269 బై 2. అంటే కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ బై 2. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 40 260 300 310 310 బై 2. క్యాన్సిల్ చేసినట్లయితే ఏమవుతుంది? 2 15 30 తర్వాత 10 2 155 అవుతుంది. 155 అనేది అక్కడ ఉండే బేస్ సంఖ్యల సగటు. మొదటి 5 వరుస సరి సంఖ్యల సగటు 46 అయినా వాటిలో గరిష్ట సరి సంఖ్య. అంటే దత్తాంశంలో రాసులు అంకశ్రేణిలో ఉంటూ బేసి సంఖ్య సార్లు రాసులుగాను ఉంటే కరెక్ట్గా మధ్య విలువ సగటు అవుతుంది. ఇక్కడ 5 రాసులు ఉన్నాయి. 5 రాసులు ఇట్లాగా అనుకుంటున్నా. 5 రాసులు ఉన్నాయి. దత్తాంశంలో రాసులు అంకశ్రేణిలో ఉండు బేసి సంఖ్య సార్లు కానీ రాసులు ఉంటే కరెక్ట్గా మధ్య విలువ సగటు అవుతుంది. అంటే ఈ ప్లేస్ సగటు ప్లేస్ అవుతుంది. సగటు ఎంత ఇచ్చాము? 46. ఈ మధ్యలో ఉండే ప్లేస్ సగటు. ఈ తర్వాత విలువలు రాసుకుంటూ సరిపోతుంది. 46 తర్వాత వచ్చే సరి సంఖ్య 48.
48 తర్వాత వచ్చే సరి సంఖ్య 50. నేను అడిగింది ఏంటి, గరిష్ట సరి సంఖ్య కాబట్టి ఆన్సర్ 50. ఒకవేళ ముందువి కావాలనుకుంటే తీసివేస్తాం. 44, 42 ఇలా తీసుకోవచ్చు. అట్లాగే 6 వరుస బేసి సంఖ్యల సగటు 72 అయినా వాటిలో కనిష్ట బేసి సంఖ్య. మనం ఇంతకుముందు ఒక నోట్ చెప్పాం. సరి సంఖ్య రాసులు ఉన్నట్లయితే, అంకశ్రేణిలో ఉంటూ సరి సంఖ్య రాసులు ఉన్నట్లయితే మధ్యలో ఉండే 2 విలువల యొక్క మధ్య విలువ సగటు అవుతుంది. ఇప్పుడు 6 రాసులు ఉన్నాయి. మన దత్తాంశంలో 6 రాసులు ఉన్నాయి. ఈ 6 రాసులు కూడా బేసి సంఖ్యలు. మనం చెప్పుకున్న నోట్ ప్రకారం మధ్యలో ఉండే ఈ 2 రాసుల యొక్క మధ్య విలువ సగటు అవుతుంది. ఇవి రెండు కూడా బేసి సంఖ్యలే. ఈ 6 కూడా బేసి సంఖ్యలే. దత్తాంశంలో సరి సంఖ్య సార్లు రాసులు ఉండడం వలన మధ్యలో ఉండే 2 రాసుల యొక్క మధ్య విలువ సగటు అవుతుంది. ఇవి 2 బేసి సంఖ్యలు కాబట్టి వీటి మధ్య విలువ సగటు. ఈ మధ్య విలువ ఎంత ఇచ్చాము, 72. ఈ 72 అనేది ఏ 2 బేసి సంఖ్యల మధ్య ఉంటుంది, 71, 73. తర్వాత మనం ముందుకు కావాలంటే 2 తగ్గించుకుంటూ వస్తాం. ఇక్కడ 69, ఇక్కడ 67. కనిష్ట బేసి సంఖ్య కాబట్టి 67. ఒకవేళ అవతలే అడిగారనుకోండి 75, 77 రాయొచ్చు. ఇలాగా చాలా సులభమైన పద్ధతిలో వీటిని కనుక్కోవచ్చును.